ఈ 6 నెలల పాలనలో ముఖ్యమంత్రి చంద్రబాబు గారి పనితీరు ఎలా ఉంది? ముఖ్యమంత్రి చంద్రబాబు గారితో పాటు మిగతా మంత్రుల పనితీరు ఎలా ఉంది? మా బాబు గారి గురించి చెప్పవసరం లేదండి. ఆయన చెప్పాడు, చేస్తున్నాడు. ప్రతి వాళ్ళకి అన్న ప్రకారం చేస్తున్నారు. ఎవరో ఏదో చెప్పారని మాత్రం నమ్మద్దు. అంతకుముందు ఉన్న ప్రభుత్వం ఎమ్మెల్యేలు ఎంపీలు ఏం చేశారు? ముందు వాళ్ళని వచ్చి ముందు మీడియా ముందు మాట్లాడాం. మేము ఇది చేసాము, మేము ఈ టెంకాయ కొట్టాము, ఈ రోడ్డు పోసాము, ముందు వాళ్ళు వచ్చి చెప్పమనండి. అంతేగాని ఊరికి బాబు గారి మీద పడిపోవటం, మా మంత్రుల మీద పడిపోవటం అనేది కరెక్ట్ కాదు. వచ్చారా మా మంత్రులు కూడా ప్రతి వాళ్ళు ఎవరేం ఊరుకోవట్లా. ఒకవేళ వాళ్ళు అట్లా ఉన్నా ఈయన బాబుగారు మాత్రం ఎవరిని నిద్రపోనివ్వరు. ఆయన నిద్రపోరు. ఆ వయసులో కూడా ఆయన అంత కష్టపడి చేస్తున్నారంటే మేము చెప్పవసరం లేదండి. ప్రతి ప్రజలకి తెలుసు. మరి మన వరద బాధితుల్ని ఎట్లా ఆదుకున్నాడో ఆ వయసులో నిలబడి వెళ్ళి నీళ్ళల్లోకి వెళ్ళి మరి ఎంత కష్టం అండి. అది ఎవరు చేస్తున్నారు చెప్పండి. ఈ 6 నెలల్లో రాష్ట్రంలో మీరు గమనించిన మార్పు ఏంటి? చాలా మార్పు వచ్చిందండి. ఇదివరకు దాని మీద కూడా ఉన్న ప్రభుత్వం మీద చాలా మార్పు ఉంది. ఎందుకంటే ఇప్పుడు రేషన్ కార్డులు మీద పింఛన్స్ ఆయన ఒకరోజు ముందు సండే అంటే ముందే ఇచ్చేస్తున్నారు. ఏది పింఛన్ అవన్నీ ఇళ్ళకెళ్ళి అందరికీ గ్యాసు అనుకున్న ప్రకారం సిలిండర్లు 3 ఇచ్చేస్తున్నాడు. మాకు కూడా మెసేజ్ వచ్చినాయి. డబ్బులు కూడా పడ్డాయి. ఫ్రీ సిలిండర్లు 3. ఇంకా ఆయన చేయాల్సినవన్నీ ఆయన మొత్తం అయితే మాకు అందుతున్నాయి. దానికి అసలు అడగాల్సినంత సంవత్సరాలు దాటిన ప్రతి మహిళకు 1500 రూపాయలు నెలకిస్తా అన్నారు. ఇంకా దాన్ని ఊసే బాబు గారు ఎక్కడ కూడా అసెంబ్లీ కూడా ఎత్తనట్టు పరిస్థితి. మరి దాని గురించి మీరేమంటారు? ఏమండి అన్నీ ఒకసారి అంటే లేదుగా, ఒక్కొక్కటి చేసుకుంటూ వస్తున్నారుగా, చేసుకుంటూ వస్తారు. ఎందుకంటే అన్నీ ఒకసారి చేయలేవు. ఇప్పుడు మొన్నటిదాకా అన్నారు ఇవ్వలేదన్నారు, అది ఇవ్వలేదన్నారు, అన్నీ ఇచ్చారు. ఇప్పుడు గ్యాస్ సిలిండర్లు ఇవ్వలేదని మొన్నటిదాకా గోల్ చేశారు. ఇప్పుడు మన గ్యాస్ సిలిండర్లకు వస్తున్నాయి. ఒక్కొక్కటి చేసుకుంటూ రావాలి. ఇవ్వలేదని మీరు అంటున్నారు. 6 నెలలు అయింది. 6 నెలలు 1500 వేసుకున్న 9000 అయిపోయింది. మరి 9000 వస్తాయండి. ప్రతి వాళ్ళకి చేస్తారు. ఎందుకంటే మీరు అన్ని చూస్తున్నారు. ఉన్న సమస్యలు జగన్ పరిపాలన ఎలా ఉందో చూసి అవన్నీ మరి చూసుకోవాలి. గ్యారంటీగా ఇస్తారు. అంతే బాబు గారు అన్న మాట నిలుపుకుంటారు. అందుట్లో మహిళల్ని మాత్రం ఎప్పుడు కూడా బాబు గారు మహిళలకు పక్షానే ఉన్నారు. ఎప్పుడు ఫస్ట్ నుంచి కూడా. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి. అలాగే మా ఛానల్ ని ఫస్ట్ టైం కనుక చూస్తున్నట్టయితే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న గంట సింబల్ ని యాక్టివేట్ చేసుకోండి. అప్పుడే మేము పెట్టే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ గా వస్తుంది. అలాగే ఈ వీడియో పూర్తిగా చూసినందుకు ధన్యవాదాలు.